హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రాజేష్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో వాటర్ మెలన్ థీమ్ చూపిపోతున్నానండి. బాబుకి 5th మంత్ అయిపోయి 6th మంత్ పెట్టింది. ఈరోజు వాటర్ మెలన్ థీమ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కదండి, వాటర్ మెలన్స్ బాగా దొరుకుతున్నాయి. ఎవ్రీ మంత్ నేను మంత్లీ బేబీ ఫోటోషూట్ చేస్తానండి. అలాగే ఈరోజు కూడా చేస్తున్నాను. ప్రతిసారి నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే బేబీకి స్నానం చేపించి నిద్రపిచ్చేస్తానండి. లేదంటే బాగా గోల్ చేస్తాడు. మనం అంత కష్టపడి చేసినా కూడా వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ లేకపోతే బాగోదు, ఫొటోస్ సరిగ్గా రావండి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా బేబీస్కి అప్లై చేయాలండి. ఇక్కడైతే మా వాడు చాలా క్యూట్గా నవ్వుతూ పూపించుకుంటూ ఉన్నాడు. మా బాబుకి స్నానం మా అమ్మమ్మ గారే చేపిస్తారండి. అదేంటో నాకు తెలియదు కానీ నేను చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తున్నట్టే ఉంటాను స్నానం చేపించేటప్పుడు. అయినా కూడా మా బాబు చాలా ఏడుస్తాడు. వాళ్ళు ఎందుకో రఫ్గా కనిపిస్తున్నా కూడా వాడు అస్సలు ఏడవడండి, నవ్వుతూ స్నానం చేస్తాడు. ఖాళీ కంచి ఖాళీ కంచి ఖాళీ కంచి ఖాళీ కంచి ఖాళీ కంచి ఒక అలంకారంగా మా బాబు ఆడుకొని ఇంకా నిద్రపోయాడండి. మేము బజార్కి పుచ్చకాయ తీసుకొచ్చుకుందామని వచ్చాము. ఆయనతో చెప్పాను పెద్ద పుచ్చకాయ ఉంటే ఇవ్వమని. ఆయన ఎవరన్నా మంచిది ఇవ్వమని అడుగుతారు, వీళ్ళేంటి పెద్దది అడుగుతున్నారు అని చూశాడు. సరే అని వెళ్ళి ఒక పుచ్చకాయ అయితే తీసుకొచ్చాడు. ఎంత అంటే 10 kgs ఉంది అని చెప్పాడు. సరే సరిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాము. అక్కడ కట్ చేసి ఉన్నారు కదండి, అలా కట్ చేయిస్తారా అని అడిగాను. నేను అడిగితే లేదు కట్ చేసి ఇవ్వము, అది వేరే వాళ్ళు కట్ చేసి ఇచ్చారు అని చెప్పారు. ఇంకా సరే మేమే కట్ చేసుకుందామని చెప్పి వచ్చి మా వారిని అయితే కూర్చోబెట్టాను వాటర్ మెలన్ దగ్గర. పెద్దగా కావాల్సింది అయితే దొరికింది. లోపల ఎలా ఉంటుందో అనుకున్నాను. కట్ చేయగానే బాగా రెడ్గా ఉంది. ఇంకా తింటే అయితే సూపర్గా టేస్ట్గా ఉంది. బాబు అయితే ఇంకా లేలేదండి, ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నాడు. చిన్నపిల్లలు ఏంటంటే ఎంత బాగా నిద్రపోతే వాళ్ళు లేచిన తర్వాత అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారు. అదే మనకి. సో అందుకే ఫస్ట్ నిద్రపిచ్చండి, ఆ తర్వాత మన పని మనం చూసుకోవచ్చు. లోపలదంతా తీసేసిన తర్వాత మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాతనే కట్ చేయండి. ఒకవేళ మార్క్ చేసుకోకుండా ఉన్నారంటే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. బేబీ వెయిట్ మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది అని ఆ సైజులో కట్ చేసుకోండి. మేమైతే నీట్గానే కట్ చేసాము. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, బాగా వచ్చింది. ఇదైతే వేయడం కోసం ఇలా కట్ చేసామండి. తర్వాత 5 అని రాయాలి కదండి, 6th మంత్ పెట్టింది, 5 కంప్లీట్ అయిపోయింది. 5 అనే నెంబర్ వేయడం కోసం ట్రయాంగిల్స్ లాగా కట్ చేయమని చెప్పానండి. నీట్గానే వచ్చాయి ట్రయాంగిల్స్ కూడా. అన్నీ అనుకొని అలా కట్ చేసుకున్నానండి. ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పి దాని ప్రకారంగానే కట్ చేసుకున్నాను. ఈలోగా మా అమ్మ టమోటా రైస్ చేసిందండి. చాలా బాగుంది టేస్ట్. నార్మల్ రైస్తోనే చేసింది, అయినా కూడా సూపర్ టేస్ట్ ఉంది. నా ఫేవరెట్ ఇది. మీకు కానీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. బాబు లేచాడండి, 1 టైం ఫీడ్ చేశాను. ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, మా అమ్మ వాళ్ళతో కలిసి ఆడుతూ ఉన్నాడు. నేను బాబుకి బ్రెస్ట్ ఫీడే చేస్తానండి. మీకు కానీ ఏమన్నా బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. చేసి పెట్టుకున్న ట్రయాంగిల్స్ అయితే 5 వేస్తూ ఉన్నానండి. అనుకున్నట్టుగానే బాగానే వస్తుంది. ఫైవ్ అయితే నీట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా రెడీ అయ్యాయి కదా అని చెప్పి మా బాబుని అయితే తీసుకొచ్చాము. అందులో కూర్చోపెట్టడానికి ట్రై చేస్తున్నాము. వాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, ఎగురుతూ ఉన్నాడు. చెప్పాను కదండి, ఎక్కువసేపు నిద్రపోతే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి కావాల్సిందల్లా పీస్ఫుల్ స్లీప్. స్టమక్ నిండా ఏమన్నా ఉంటే అదే వాళ్ళు ఫుల్గా ఆడుకుంటూ ఎనర్జెటిక్గా ఉంటారు. సరే అని ఎలాగో చేసి
మొత్తానికైతే పట్టించేసాము అందులో. వాడైతే చూడ్డానికి లిటిల్ వాటర్ మెలన్‌లా ఉన్నాడు. క్యూట్‌గా చూస్తూ ఆడుతూ ఉన్నాడు. ఇక్కడైతే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. అవన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. క్యూట్ థింగ్స్ అన్నీ షేర్ చేశాను. ఫొటోస్ అన్నీ షేర్ చేశాను, చూడండి. మీకు కానీ ఈ థీమ్, మా వాడి క్యూట్‌నెస్, వాడి ఫొటోస్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంక డ్రెస్ వేసి ఏమన్నా కొన్ని ఫొటోస్ తీద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నామండి. వాడు అస్సలు ఉండట్లేదు. అయిపోయింది ఆడుకోవడం అంతా. ఏడుస్తూ ఉన్నాడు. అప్పటికి చాలా కోఆపరేట్ చేశాడండి ఫొటోస్‌కి. చాలా స్టిల్స్ ఇచ్చాడు. ఇంకా అయిపోయింది. ఏడుస్తూ ఉన్నాడు. ఎలానో కాస్త ఆడిపిచ్చి తీసాము మళ్ళీ. అంత చిన్న పిల్లోడు. అది కేక్ అని కూడా వాడికి తెలీదనుకుంటా. అదేదో కనిపించిందండి. ఫొటోస్ తీస్తూ ఉన్నాము. ఇటు తిరిగి అది కావాలి అని దాని సాయి చూస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. బాబుకి అసలు అది తినేదని తెలుసో లేదో కూడా తెలీదండి. వాడైతే చూసి దాన్ని లాగుతూ ఇంకా అందలేదు, చప్పరిస్తూ ఉన్నాడు దాన్ని. మాకిది షూట్ చేసేటప్పుడు చాలా క్యూట్‌గా అనిపించింది. ఇంత చిన్న బాబు కేక్ జ్యూస్ ఇట్లా అనడము, దాన్ని లాగుతూ ఉండడము చాలా క్యూట్‌గా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్యూట్ కామెంట్ పెట్టండి. మా క్యూట్ బుజ్జోడు ఎలా ఉన్నాడో. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్డ్.